సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యాన పంటలకు కేంద్రం ఊతం కొత్తగా 50,000 ఎకరాల్లో కూరగాయలు తోటల పెంపకమే లక్ష్యం అనమాట. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద 145 కోట్లు కేటాయింపు. మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ల విభాగానికి హైదరాబాద్ ఎంపిక. జిహెచ్ఎంసీ పరిధిలో 333 కోట్ల మంజూరయ్యే అవకాశం. తెలంగాణలో కూరగాయలు పండ్ల తోటల పెంపకానికి భారీగా ఆర్థిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2 పథకాల కింద నిధుల విడుదలకైతే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం మిషన్ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ ద హార్టికల్చర్ కింద రాష్ట్రానికి 145 కోట్లు కేటాయించింది. దీంతో మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ పథకానికి హైదరాబాద్ని ఎంపిక చేసింది. ఫలితంగా రాష్ట్రానికి త్వరలో 333 కోట్లు రానున్నాయి. దేశంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులైతే ఇస్తుందన్నమాట. 2025-26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను తాజాగా విడుదల చేసింది. దీనికి ముందు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కూడా కోరగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఈ మేరకు అయితే తెలంగాణ ఉద్యాన డైరెక్టర్ వీళ్ళు ప్రతిపాదనలు అయితే పంపారనమాట. సో తెలంగాణలో ఉద్యాన పథకాల అమల్లో పురోగతి పరిగణలో దీనికి తీసుకున్న కేంద్రం 2025-26 సంబంధించి 145 కోట్లు కేటాయించింది. సో ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తారో ఉద్యానవనానికి సంబంధించి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అయితే ఉపయోగిస్తుంది అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.